నమస్తే సార్. ప్రస్తుతం మనకి ఇరాన్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. యుద్ధమే. వాతావరణం కాదు. అయితే ఈ పరిస్థితికి కారణం ఏంటంటారు? ఒక విషాదం పెను విషాదం వెనకాల సంతోష్‌ని చాలా చరిత్రను చూడాలి మనం. వెంటనే నిన్న మొన్న ఏం జరిగిందని ఒక రకంగా ఆలోచించడం. కానీ వెనకాల చాలా మౌలికమైన కారణాలుంటాయి. ముందుగా ఇరాన్ గురించి ఆలోచిస్తే మనందరికీ గుండె చెరువవుతుంది. ఇరాన్ చాలా ఇతర దేశాల్లో అంతర్యుద్ధాలు, హింస ఉన్నట్లుగా కాదు. ఒక సుదీర్ఘకాలం చరిత్ర, నాగరికత ఉన్నటువంటి దేశం. 2500 సంవత్సరాల క్రితమే, 2300 సంవత్సరాల క్రితమే మీకు గుర్తుంటుంది అలెగ్జాండర్ గ్రేట్ 2400 సంవత్సరాల క్రితం డేరియస్ అని పర్షియన్ ఎంపరర్ ఉండేవాడు. అప్పటికే పర్షియన్ సామ్రాజ్యం ప్రపంచంలో చాలా గొప్ప సామ్రాజ్యం ఆనాడు. అలెగ్జాండర్ ఆ డేరియస్ని ఓడించి పర్షియన్ సామ్రాజ్యాన్ని గెలిచాకే ప్రపంచ విజేత అయినాడు. అది లేకపోతే అసలు ఆయనకి అలెగ్జాండర్గా ఖ్యాతి ఉండేది కాదు. అలాగే ఆధునిక నాగరికతలో భాగస్వామి. ఇదేదో మధ్యయుగాల ఛాందసంతో ఉన్న దేశం కాదు. కొన్ని దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, వాళ్ళు ఏనాడు కూడా ఆ తెగల నుంచి బయటపడలా, ఆధునికత రాలా అక్కడికి. కానీ అట్లా కాదు, చాలా నాగరికత ఉన్న దేశం. 2500 సంవత్సరాలుగా కూడా గణనీయమైన నాగరికత ఉన్న దేశం. ఆధునిక యుగంలో గత 100 ఏళ్ళుగా తీసుకున్నా కూడా ఆధునికీకరణలో భాగస్వామిగా ఉన్న దేశం. ఇరాన్లో కొన్ని ఇతర దేశాలు ఉన్నట్టుగా మత ఛాందస్సం ఒక స్థాయికి మించి ఉండదు. మహిళల హక్కులు ఉన్నాయి, మహిళ హక్కుని కాలు రాయలేదు. ఆ సమాజంలో అన్ని రకాల మతాలు కూడా వాళ్ళు పాటించేది ఇస్లాంని, షియా ఇస్లాం అయినా కూడా ఇతర మతస్థులను అక్కడ ఏమీ చంపటం కానీ లేదా వెలివేయటం కానీ పారిపోవటం కానీ అవసరం లేదు అక్కడ. కాబట్టి కొంత మంచి విద్య ఉన్నది, మంచి టెక్నాలజీ ఉన్నది, వృత్తుల్లో వైద్యంలో కావచ్చు, ఇతర వృత్తుల్లో కావచ్చు మంచి నైపుణ్యం ఉన్నది. అంటే ఒక నాగరికత ఉన్నటువంటి దేశం. అలాంటి దేశం ఇవాళ ఒక తీవ్రమైన సంక్షోభంలో చిక్కున్నది. ప్రధాన కారణం ఏంటంటే, కొంచెం 50 ఏళ్ల క్రితానికి వెళ్ళినట్టయితే షా రాజ్యం చేస్తున్నప్పుడు అప్పటికే ఒక పార్లమెంట్ ఉండేది, ఎన్నికలు జరిగేవి, అధికారంలో ప్రభుత్వం ఉండేది, ప్రతిపక్షం ఉండేది. షాకి అంటే దేశ చక్రవర్తికి పరిమితమైన అధికారాలు ఉంటాయి. నిజంగా ఒక పూర్తి ప్రజాస్వామ్యం కాకపోయినా కూడా ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒకటి నడిచేది. మొసద్ దగ్గర ఒక అతను ప్రధానమంత్రి అయినాడు, అభ్యుదయ భావాలు కలవాడు. వలస రాజ్యాలకు వ్యతిరేకంగా గట్టి భావజాలం ఉన్నవాడు. అతను ఏం చేస్తాడంటే, బ్రిటిష్ ఆయిల్ కంపెనీలని, ఆ దేశానికి ప్రధానంగా ఉన్న వనరు ముడి చమురు. బ్రిటన్ మరి ఒకప్పుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యం కాబట్టి, సూపర్ పవర్ కాబట్టి, అతిపెద్ద సామ్రాజ్యం కాబట్టి బ్రిటన్ సహజంగానే ఆయిల్ కంపెనీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాటిని జాతీయీకరణ చేశాడు. ఇరాన్లో ఉన్న నూనె ఇరాన్ ప్రజలకు చెందాలని చెప్పి జాతీయీకరణ చేశాడు. బ్రిటన్ గట్టిగా పట్టుపట్టింది, మొసడెగను తొలగించాలి, మా ప్రయోజనానికి భంగం కలిగిస్తున్నాడు అని చెప్పని. అమెరికా దానికి సిద్ధంగా లేదు, ఒప్పుకోలే. ఐసెన్హోవర్ అప్పుడు అమెరికాలో రాష్ట్రపతి అయినా కూడా బాగా అమెరికాతో గట్టిగా పట్టుబట్టి అమెరికాను ఒప్పించి 2 దేశాలు కలిసి ఒక ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఒకటి మొసడెక్ ప్రతిష్టను దిగజార్చి దేశంలో అతని మీద రకరకాల పుకార్లు పుట్టించి ప్రజల్లో అప్రతిష్ట పాలు చేసి, అప్పటి షా, ఆనాటి చక్రవర్తి, మొసడెక్కి తీర్చడానికి సిద్ధపడలేదు. ఎందుకంటే దేశంలో ప్రజల వ్యతిరేకత వస్తుందేమో, సరైనది కాదని చెప్పని గట్టిగా ఉంటే అతన్ని బాగా మెడలు వంచి ఒప్పించి బలవంతంగా మొసడెక్కిని తొలగించారు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా నిషేధించారు ఆయన. ఆ తర్వాత షాకి సర్వాధికారాలు వచ్చినాయి. మొసడికి పోయిన తర్వాత అంతకుముందు పరిమిత అధికారాలు ఉన్నటువంటి చక్రవర్తికి సర్వాధికారాలు వచ్చినాయి. ఆయన నిజంగా ఆధునికీకరణ దారితీశాడు. సరే, ఒక మొనార్క్, ఒక రాచరికం ఉన్నప్పుడు సహజంగానే నియంత్రణతో పోకడలు ఉంటాయి. రాచరికం ఉన్న చోట, పూర్తిగా సర్వాధికారం ఉన్న చోట, సార్వభౌమైన చోట మరి అవినీతి ఉంటుంది, సొంత ప్రయోజనం కోసం డబ్బులు తింటూ ఉంటుంది. అది ప్రతి ప్రభుత్వం ఇవాళ కూడా మనం చూస్తుంది. కానీ ప్రధానంగా ఆధునికీకరణ దారితీశాడు ఆయన. మతం ప్రాధాన్యత తగ్గించి ఆధునిక భావాలతో విద్యను తీసుకురావడం కానీ, టెక్నాలజీ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, దేశ రక్షణ కానీ, ఉన్నత విద్య కానీ అన్ని ఆధునికీకరిస్తున్నాడు ఆయన. ప్రతి సమాజంలో, అందులో ప్రాచీన సమాజాల్లో, సంప్రదాయ సమాజాల్లో ఆధునికీకరణ వ్యతిరేకులు కూడా ఉంటారు. ఆధునికీకరణ వల్ల లాభపడేవాళ్ళు కొందరు ఉంటారు, నష్టపోయేవాళ్ళు కొందరు ఉంటారు. ఉదాహరణకి మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చి ఉంటుంది 1991లో. మన నాయకత్వం చాలా ముందు చూపుతో వ్యవహరించబట్టి పివి నరసింహరావు గారు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారు కానీ, వీళ్ళంతా కూడా చాలా ముందు చూపుతో వ్యవహరించారు. అందరినీ కలుపుపోయే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ దేశంలో అంత ప్రతిఘటన రాల. అయినా కూడా కొన్ని పార్టీలు, వర్గాలు
ప్రపంచ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా గందరగోళం చేశారు, దేశంలో ఉద్యమాలు తీసుకొచ్చారు, ట్రేడ్ యూనియన్లు అడపాదడపా సమ్మెలు చేసేవి. అవన్నీ తట్టుకుని ఇట్లాగా మన నాయకత్వంలో ఉన్నటువంటి ముందు చూపుల్లో మనం చేయగలిగినాం. అంటే ఏమిటి, ప్రజాస్వామ్యబద్ధంగా కనుక అందరినీ కలుపుకోయే తత్వం ఉన్నట్టయితే, ప్రతిపక్షం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి ప్రజల ఆకాంక్షలకి గొంతిచ్చే అవకాశం ఉన్నట్టయితే, మతాతీతంగా ఉన్నట్టయితే, అప్పుడు ఒకవేళ ప్రభుత్వం మీద కోపం వచ్చినా కూడా ఆ ప్రతిపక్షాలు గెలుతుంది. అప్పుడు రాజకీయాల్లో ఒకళ్ళు వీళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడతారు. మీకు గుర్తుందో లేదో 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చినాయి. 94లో ఎన్నికల్లో ఏమైంది, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో డంకా బజాయించి కాంగ్రెస్ ఓడిపోయింది. ఇక్కడ ఎన్టీ రామారావు గారు, అక్కడ రామకృష్ణ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. చాలామంది ఇది ఆర్థిక సంస్కరణలు వ్యతిరేకంగా వచ్చినటువంటి తీర్పు అని చెప్పని ప్రచారం చేశారు. నాలాంటి వాళ్ళని గట్టిగా చెప్పాం. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నేను చెప్పాను, మీ తీర్పు ఆర్థిక సంస్కరణలు వ్యతిరేకంగా కాదు, సమాజంలో కష్టపడే వాళ్ళ బాధని గమనించని ఆర్థిక వ్యవస్థ ఉండటం చేత, కాబట్టి ఆర్థిక సంస్కరణలు కావాలి, అదే సమయంలో సామాన్యుడి బతుకుని కూడా ఆలోచించాలని చెప్పాను. అంతేగాని సంస్కరణలు వ్యతిరేకం కాదు. అదే పంథాని రామకృష్ణ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు అనుసరించారు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా కనుక మీకు ప్రతిపక్షాలు ఉన్నట్టయితే, ఒకవేళ ఆర్థిక సంస్కరణలు లేకపోతే ఆధునికీకరణ వల్ల నష్టపోతున్న వర్గాలకు ఒక అండ ఉంటుంది. అక్కడ మొసడ్డిగ్గు లాంటి పార్టీ లేకుండా చేసేసరికి ఏమైంది, ప్రతిపక్షం ఒకే పక్షమైంది, అది మతపక్షం. మామూలుగా ఎలాంటి రాజ్యం ఉన్నా సరే, నియంతృత్వం ఉన్నా, రాచరికం ఉన్నా, మత సంస్థల మీద పెద్దగా వాళ్ళు ఎక్కువ పెట్టారు. ఎందుకంటే మతం అనేది కొన్ని వేల సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో పాతుకుపోయింది. మతాన్ని వ్యతిరేకంగా మీరు చేస్తే ప్రజల్లో ప్రతిఘటన వస్తుంది. అందుకని ఆ మతంలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఈ మత సంస్థలు, మతాచార్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా ప్రకటనలు ఇచ్చి వాళ్ళని దింపేస్తామంటే అప్పుడు మతం మీద గురి పెడతారు. అలా కాకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకున్నంత కాలం సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు వదిలేస్తారు. హిట్లర్ ఆపరే చేశాడు. తనకి క్రిస్టియన్ చర్చ్ వల్ల నాకేం ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు క్రిస్టియన్ చర్చ్ వదిలేశాడు, వాళ్ళ పనులు చేసుకున్నారు. అలాగే సోవియట్ రష్యా, మరి రష్యాలో కంటే రష్యాలో ఆర్థడాక్స్ చర్చ్ కావచ్చు, లేకపోతే రష్యా బయట సోవియట్ ఆధీనంలో ఉన్న దేశాలు ఉన్నాయి, తూర్పు యూరప్ దేశాలు, ఆ దేశాల్లో కావచ్చు, అక్కడ మత సంస్థలను వదిలేశారు. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేసి ఆర్గనైజ్ చేస్తే నూర్చున్నవాడు కాదు. అలా లేకుండా అంటే వాళ్ళ సంగతి వాళ్ళ పని ఏమని చెప్పని. చివరికి అదే తూర్పు జర్మనీ ఏకీకరణ కారణమైంది. నేను అక్కడ లీప్జిగ్ అనే నగరానికి వెళ్ళాను, తూర్పు జర్మనీలో. లీప్జిగ్లో ఒక ప్రీస్ట్ ఉన్నాడు. ఒక ఆయన ప్రతి ఆదివారం కూడా చాలా జీసస్ క్రైస్ట్ బోధనల్ని ఆధునికీకరించి క్రైస్తవ భాషలో ప్రత్యక్షంగా కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఆ పాలనలో ఉన్న తప్పుని ఎండగట్టే ప్రయత్నం చేశాడు ఆయన. కమ్యూనిస్ట్ పార్టీని తిట్లా, అధికారంలో ఉన్న నాయకత్వాన్ని తిట్లా, కానీ తన మతాన్ని ఉపయోగించి, మత సాంప్రదాయాన్ని, మత గ్రంథాలను ఉపయోగించి ఈ రాజ్యంలో ఉన్న లొసుగులను బయటపెట్టాడు. అదే పనిగా ప్రచారం అయిపోయింది. వేల మంది గుమిగూడేవాళ్ళు. ఆ చర్చిలో స్థలం చాలకపోయేసరికి ఊరంతా మైకులు పెట్టి ప్రతి ఆదివారం వాళ్ళంతా వచ్చినప్పుడు ఊరంతా కిక్కిరిసిపోయింది. అది చివరికి అదే బెర్లిన్లో పతనానికి కారణం తీసింది. అదే పద్ధతి ఈ అంతకుముందు బ్రిటన్ కానీ అమెరికా కానీ చేసిన పొరపాటు వల్ల షా మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, ఆధునికీకరణ వ్యతిరేకత వచ్చినప్పుడు అదంతా సొమ్ము చేసుకున్నది ప్రజాస్వామ్య ప్రతిపక్షం లేదు కాబట్టి ఈ మత సంస్థలు. ఆ కారణంగా ఐతుల్లో ఖమీని ఆయన షా వెళ్ళిపోయాడు, దేశం పారిపోవాల్సి వచ్చింది ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమ విప్లవం వల్ల. ఆయన ఇక్కడ అధికారం చేపట్టాక కాస్త ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఆధునికీకరణ కొనసాగించి తమ మత విశ్వాసాలని పరిమితమైన మోతాదులో కనుక వ్యాప్తి చేసి తన దేశ ప్రజల సౌభాగ్యం కోసం, వాళ్ళ ఆర్థిక పరిపుష్టి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే ఒక రకంగా ఉండేది. వీళ్ళు ఏం చేశారు, మత ఛాందసాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల సంక్షేమంతో మిగతాన్ని పట్టించుకున్నారు. వెంటనే అమెరికా ఎంబసీ మీద దండయాత్ర చేసి ఆక్రమించారు. హిట్లర్ లాంటి నరహంతకుడు కూడా ఏనాడు అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, సోవియట్ యూనియన్ కానీ వాళ్ళ ఎంబసీని ఆక్యుపై చేయాలి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో కూడా వాడు దౌత్యకరాల మీద ఇబ్బంది పెట్టాల, వాళ్ళని చంపలేదు, వాళ్ళని జైల్లో పెట్టలేదు. అలాంటిది వీళ్ళు వాళ్ళని చెరపట్టి చాలా నానా హింసల పాలు చేశారు. అట్లాగే దేశ ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఇజ్రాయెల్ నాశనం కావాలా, అసలు ఉండడానికి వీల్లేదు. అక్కడ పాలస్తీనాలకి స్వతంత్ర రాజ్యం కావాలి, రెండు రాజ్యాలు అవసరము, పాలస్తీన్ హక్కులను కాపాడాలి అని చెప్పి అన్నది వాదన నన్ను ప్రపంచంతో అంగీకరిస్తున్నది.
అమెరికా అంగీకరించింది, ఇజ్రాయెల్లో చాలా ప్రభుత్వాలు అంగీకరించినాయి, భారతదేశం దానికి కట్టుబడి ఉన్నది, ప్రపంచంతో ఒప్పుకోలేదు. అసలు ఇజ్రాయెల్ ఉండటానికి వీల్లేదు, నామరూపాలు లేకుండా చేయాలనేది అధికారంగా కావాలి. అలాగే డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. అమెరికా లాంటి దేశం చచ్చిపోవాలా, ఉండకూడదు. అది అధికారికంగా, అది ఊరికే ఒక కొంతమంది మూర్ఖులో లేకపోతే అతివాదులు చేసిన నినాదం కాదు, ప్రభుత్వ విధానంగా నిరంతరం అంతటితో ఆపకుండా అణ్వాయుధాలను సేకరించి ఇజ్రాయెల్ని భస్మీపట్నం చేస్తాం, అణ్వాయుధాలతో అమెరికాని అత్తలకొత్తలం చేస్తాం. అక్కడితో కూడా ఆకుండా 4 టెర్రరిస్ట్ దళాలను ఏర్పాటు చేసి అధికారికంగా ప్రభుత్వానికి ప్రాక్సీలుగా హెజ్బుల్లా లెబనాన్లో ఇజ్రాయెల్ని దెబ్బకొట్టాలని చెప్పిన వాళ్ళకి అపారమైనటువంటి ఆయుధ సంపద. అంటే ఒక స్వతంత్ర దేశానికి సైన్యానికి ఎన్ని ఆయుధాలు ఉంటాయో ఒక టెర్రరిస్ట్ బృందానికి అధికారికంగా అంత పెద్ద స్థాయిలో ఆయుధాలను ఇచ్చారు, మిసైల్స్, క్షిపణులని ఆయుధాలను ఇచ్చారు. అలాగే హమాస్ చూసిన హమాస్ ఎంత దారుణంగా కొడగొట్టిందో 2 ఏళ్ల క్రితం, అక్టోబరు 4 నెలల క్రితం. అక్కడి నుంచి మనకి గాజాలో ఏం జరిగిందో మనం చూసాం. అలాగే హౌతీస్ యెమెన్లో, అట్లాగే ముస్లిం బ్రదర్హుడ్ మీకు ఇరాక్, సిరియా ప్రాంతాల్లో. ఈ రకంగా ప్రపంచ చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఏ స్వతంత్ర దేశం బలపడిన రీతిలో అధికారికంగా ప్రభుత్వమే టెర్రరిస్ట్ దళాలని పబ్లిక్గా బస్తీ మేసేవాళ్ళని, రహస్యంగా కాదు, బస్తీ మేసేవాళ్ళని చెప్పని వాళ్ళ ఆంశలాగా ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తం సంఘటన చూడాలి. వాళ్ళే కనుక ఈ అణ్వాయుధాల వ్యాప్తిని అరికట్టడానికి సిద్ధపడి అణ్వాయుధాలు అక్కర్లని చెప్పని బహిరంగ ప్రకటించేసినట్టయితే ఇంకో రకంగా ఉండేది. అలా కాకుండా అణ్వాయుధాల మీద కూర్చున్నారు. అదివరకు ఒక ఒప్పందం ఒబామా సమయంలో కుదుర్చుకున్నారు, కానీ ఒప్పందం లోపభూయిష్టం వల్లదన్నమాట వాస్తవం. ఎందుకంటే కొంతకాలం పాటు అణ్వాయుధ వ్యాప్తికి అవకాశం లేకుండా, ఎన్రిచ్మెంట్ చేయకుండా ఆగుతాము కొంతకాలం పాటు. ఆ తర్వాత ఏమవుతుంది మా ఇష్టం. రెండోది, మరి టెర్రరిస్ట్ దళాలను ఇప్పటికే మీరు తయారు చేశారు, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తారు అది మా ఇష్టం, మిగతావన్నీ అలా కొనసాగుతూనే ఉంటాయని చెప్పినది. ఆ కారణంగా ట్రంప్ దాన్ని రద్దు చేశాడు, ఏకపక్షంగా రద్దు చేశాడు. కుదుర్చుకున్న ఒప్పందం, సంతకం పెట్టిన ఒప్పందాన్ని. అది అయిపోయిన తర్వాత వీళ్ళు అదనంగా ఎన్రిచ్ చేసి మామూలుగా 3.5% మీకు యురేనియంని అణు విద్యుత్తు కోసం అయితే 3.5% బాగా మ్యాక్సిమం ఎన్రిచ్మెంట్ కావాలి. 60% దాకా చేశారు. 60% ఎన్రిచ్మెంట్ ఏ శాంతియుత ప్రయోజనాలకు అవసరం ఉండదు, అది కేవలం అణ్వాయుధాల కోసం మాత్రమే. అదేమంటే బస్తీ మే సవాల్ అని చెప్పి అంటున్నారు. ఇక టెర్రరిస్టులు గొడవ కొనసాగుతున్నాయి. ఆ దేశం లోపల ప్రజల జీవితాలు అత్రకొత్తలం చేశారు. పాపం అమాయకులైన ఆడపిల్లలు ఒక స్వేచ్ఛాయుత సంబంధంగా అలవాటు పడి కేవలం వాళ్ళ జుట్టు కొద్దిగా కనిపించింది, హిజాబ్ వేసుకున్నా కూడా అన్న కారణంగా వాళ్ళందరినీ చంపేయటం, అరెస్టులు చేసి మరి ప్రజలు తిరగబడితే క్రూరంగా అణిచివేయటం జరిగింది. ఇటీవల కాలంలో ఆర్థిక ఆంక్షలు అమెరికా కానీ ఇతర దేశాలు కానీ పెట్టిన అణ్వాయుధాల కారణంగా, వ్యాప్తి కారణంగా, ఆర్థిక ఆంక్షల కారణంగా అక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. పాపం ఒక మంచి దేశం, ఒక రకంగా సంపన్న దేశం, బాగా డబ్బున్న దేశం కాకపోయినా మధ్య స్థాయిలో సంపద కొంచెం బాగున్న దేశం, వాళ్ళ జీవితాలు అతకుతం అయ్యేసరికి వాళ్ళంతా శాంతియుతంగా తిరగబడ్డారు. 15 రోజుల క్రితం వాళ్ళని ఊచకోతకు వచ్చారు. 30,000 మంది దాకా చంపేశారని చెప్పి అంటున్నారు. అమాయకుల్ని, నిరాయుధాన్ని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వాళ్ళని. అంటే మా రాజ్యానికి ఎవరు ఎదురొచ్చినా కూడా మేము వాళ్ళని బతకనేమని చెప్పిన ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సంప్రదింపులు జరిగినాయి. అమెరికా మోహరించి సైన్యాన్ని మరి యుద్ధానికి దిగుతున్న భయంతో కొంత సంప్రదింపులు జరిగినాయి. అందరం ఏమనుకున్నామంటే ఇరాన్లో ఉన్న ప్రభుత్వం దారికి వస్తుందని చెప్పని. ఆ సంప్రదింపులు ఏం జరిగిందో తెలియదు. బహుశా అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టడమే కనుక లక్ష్యం అనుకున్నట్టయితే యుద్ధం ఆగుండేది, ఇరాన్ కొంచెం దిగొచ్చేదేమో బహుశా. కానీ ఈ పరిస్థితులను చూస్తుంటే అణ్వాయుధాల వ్యాప్తి లక్ష్యం అయినా కూడా అదొక్కటే లక్ష్యం కాదు. అక్కడ ఈ ఇరాన్లో రాజ్యం చేస్తున్న ముల్లాలను దింపాలి, ఆయుధాలను దింపాలని నిర్ణయం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అప్పుడు ఇక ఎలాంటి ఒప్పందమో సరిపోదు. అక్కడ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీ ప్రభుత్వం పోవాలి, మీరందరూ కూడా రాజ్యం చేయడానికి వీల్లేదు అని చెప్పంటే సర్వాధికారాలతో రాజ్యం చేస్తున్న వాళ్ళు వాడు తమకు మరణశాస్త్రం తను రాసుకోడు కదా. కాబట్టి యుద్ధమే మార్గం అవుతుంది. బహుశా ఆ కారణం కావచ్చు. కానీ ఈవేళ చివరికి నష్టపోతుంది ఇరాన్ ప్రజలు. మరి దీనివల్ల కనుక ఇరాన్లో మరి కొత్తగా ఏర్పడినటువంటి నాయకత్వం పూర్తిగా అణ్వాయుధాలకు స్వస్తి చెప్పి ఈ ప్రజల్ని ఊచకోచుకోవడం ఆపేస్తే
ఇంత జరిగిన తర్వాత కూడా కొంచెం కనీసం కొంత మంచి ఫలితం వచ్చినట్లే, ఎంత జన నష్టమైనా కూడా. అట్లా కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళు పోయినట్టయితే ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆకాంక్షలుగా ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అలా కాకుండా ఈ ఈ రాజ్యమే ముల్లాల రాజ్యమే కొనసాగి వాడు అణ్వాయుధాల వ్యాప్తికి అరికట్టడానికి ఒప్పుకున్నా కూడా అక్కడ దేశం లోపల మాత్రం గతంలో ఉన్న ఊచకోతని కొనసాగిస్తే ఇరాన్ ప్రజలు భయంకరమైనటువంటి సంక్షోభంలో చిక్కుకుంటారు. ఏం జరుగుతుందో మనం చూడాలి. ఇరాన్ ప్రజల దృష్ట్యా కాస్త మరి ఏం జరిగినా కూడా రేపొద్దున ఈ ప్రభుత్వం కొనసాగినా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఇరాన్ ప్రజల ప్రయోజనాలని వాళ్ళ హక్కుల్ని కాపాడుతున్న ఆశిద్దాం. అలాగే ఎవరున్నా కూడా ప్రపంచంలో ఈ ఉగ్రవాదాన్ని పెంచడం కానీ లేదా అణ్వాయుధాల వ్యాప్తి కానీ లేకుండా జరుగుతుందని ఆశిద్దాం. కానీ మరి ఏం జరుగుతుందో మనం చెప్పలేం. సార్, చాలా మీడియా ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అని అంటున్నారు. దానికి మీరేమంటారు? World War IIIకి అవకాశం ఉంది. అంటే మనకి ఏం జరిగినా కూడా వెంటనే మన ప్రపంచ యుద్ధము పేపర్లు అమ్ముకోవటం కోసమో లేకపోతే ఐబాల్స్ కోసమో మనం మాట్లాడుతుంటాము. అది అవకాశం లేదు. ఇక్కడ అగ్రరాజ్యాలు జోక్యం చేసుకోవు ఇరాన్కి అనుకూలంగా. అణ్వాయుధాలు ఉపయోగించే అవకాశం లేదు. అణ్వాయుధాలు వాళ్ళు ఉపయోగించిన కారణంగా వాళ్ళ మీద మళ్ళీ అణ్వాయుధాలు ఉపయోగించి అది కారణంగా వేరే అగ్రరాజ్యాలు కూడా వచ్చి అప్పుడు అలాంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి లేదు. ఉదాహరణకి మీరు యుక్రెయిన్ యుద్ధంలో మీరు చూసినట్టయితే నిజంగా అమెరికాను, యూరప్, నేటో దళాలు కానీ గట్టిగా పూనుకుంటే రష్యా నిలువరించిండే. కానీ రష్యా తెగింపు ధోరణికి వెళ్ళి రష్యాలో నాయకులు ఈ మాట అన్నారు కూడా. రష్యా విదేశాంగ మంత్రి ఈ మాట అన్నాడు, మా తల్లి రష్యాకే దెబ్బ తగిలితే ఇంకా ప్రపంచంలో మానవాళి బతితే ఏంటి, చస్తే ఏంటి అన్నాడు. అంటే మీరు కనుక మమ్మల్ని ఎదిరించినట్లయితే, అమెరికాయే ప్రత్యక్షంగా దిగినట్లయితే మేము అణ్వాయుధాలని పూర్తిగా వదిలేస్తాము, దానివల్ల మేము పసిబట్టయితే పోతే పోతామని చెప్పి అంత ఆ పరిస్థితికి వెళ్ళారు. నిహిలిజం అంటారు. ఆ భయం కారణంగానే అమెరికా జోక్యం చేసుకోవాలి. లేకపోతే రష్యా నిలవరించడం, ఆఫ్టర్ ఆల్ యుక్రెయినే చేయగలుగుతుంది రష్యాని నిలవరించడం. అమెరికా నేటో దళాలు పూనుకున్నట్లయితే 5 నిమిషాలు యుద్ధం ఆగిపోయిండేది. అక్కడ ఈ ప్రపంచ యుద్ధం భస్మపట్లం అయిపోతుందేమో, పరిస్థితి చేజారిపోతుందేమో అని చెప్పి యుక్రెయిన్ ప్రజలకు అంత అన్యాయం జరుగుతున్నా కూడా సహించూరుకున్నారు. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. చైనా కానీ లేకపోతే రష్యా కానీ వాళ్ళు భీకరమైన ప్రకటనలు చేస్తారు. రష్యా భీకరమైన ప్రకటన చేసింది, చైనా కూడా ఖండించింది, కానీ అంత భీకర ప్రకటన కూడా చేయలేదు పెద్దగా. అంతగా మౌనంగా ఉంటారు అంతే. ఎందుకంటే ఇరాన్ ముల్లాలంటే ఎవరికీ సానుభూతి లేదు, ప్రపంచ ప్రజలకి సానుభూతి లేదు. ఈ దేశాలకి ఈ కారణంగా వాళ్ళ దేశాలను పశ్చిమపట్లం చేసుకోవాలని కోరిక లేదు. కాబట్టి ప్రపంచ యుద్ధం సమస్య ఉత్పన్నం కాదు. ప్రపంచ యుద్ధం రావక్కర్లా, జీవితాలు అతలకుతం కావాలంటే. ఇవాళ అరబ్ దేశాలన్నీ కూడా మరి వాళ్ళందరి మీద దాడులు చేసింది ఇరాన్. మరి అవన్నీ కూడా శాంతియుతంగా బతుకుతున్నాయి. ఈ మధ్యకాలంలో కాస్త ఆధునికీకరణకు దారితీస్తున్నాం. కాబట్టి సౌదీ అరేబియా చాలా ఛాందస భావాలకు ప్రతీక. ప్రపంచంలో ఛాందస సిస్టమ్ని పెంచినటువంటి దేశం. అలాంటి దేశం అవన్నీ పక్కన పెట్టేసి ఆధునికీకరణ, మాకు ఆర్థిక ప్రగతి, ప్రపంచ శాంతి, అలాగే ఇరాన్తో శాంతి అని చెప్పని కోరుకుంటున్నాయి. వాళ్ళ మీద దాడికి దిగారు. మరి అక్కడ ఒక ప్రపంచంలో దాదాపు 30-40% మనం అంతా వాడేటువంటి ముడిచమురు ఇంధనం అంతా కూడా గల్ఫ్ ఆఫ్ హార్మజ్ నుంచి వస్తుంది. అక్కడి నుంచి వీళ్ళు యుద్ధ వాతావరణం కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమో ఆ నావలకి, ఆ ఓడలకి ఇన్సూరెన్స్ ఇవ్వటం లేదు. అక్కడి నుంచి రవాణా ఆగిపోయింది. రేపొద్దున ఆయిల్ ధరలు పెరుగుతాయి, ఆయిల్ అందడం ఆలస్యం అవుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అరబ్ దేశాలంటే కూడా చాలా శాంతియుతమైన దేశాల్లో విమానయానాలు ఆగిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. లక్షలాది మంది ప్రపంచ దేశాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం గందరగోళం ఉన్నారు. కాబట్టి ప్రపంచ యుద్ధం రావక్కర్లా, చాలా అతలకుతలం అవుతుంది. ఇది కనుక వారం 10 రోజుల్లో తేలిపోతే కొంత ఇబ్బంది అయినా కూడా ప్రపంచ సమాజం తట్టుకుంటుంది. 2 వారాలు దాటిపోయినట్టయితే ఆయిల్ ధర పెరగడం కానీ, ప్రపంచ వాణిజ్యం దెబ్బతింటం కానీ, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటం కానీ, దాని పర్యవసనాలు కానీ చాలా తీవ్రంగా ఉంటాయి.